హలో గైస్, ఈరోజు మనం మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 8ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ అయితే క్విజీకి సారీ అనేది చెప్తుంది కదా, తను డబ్బులు అనేది పోగొట్టేసింది క్విజీ కూడా అని చెప్పి. ఆ మాటకి క్విజీ అయితే ఏం పర్లేదు, నాకు నీ మీద నమ్మకం అయితే ఉంది అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరోయిన్తో అయితే ఇలా చెప్తుంది, నువ్వు ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి, నువ్వు ఇప్పటికీ ఏమీ తినలేదు కదా, నీ కోసం తింటాకి ఏమైనా తీసుకొస్తాను, నువ్వు మాత్రం రెస్ట్ తీసుకో, కంగారు పడమాకు అని చెప్పి క్విజీ అయితే హీరోయిన్కి ఫుడ్ తీసుకొద్దామని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తుంది. ఇంకా క్విజీ వెళ్ళగానే హీరోయిన్ అయితే ఫోన్ అనేది తీసి చూసుకుంటుంది అనమాట. అక్కడ యాంగ్చాంగ్ మిస్డ్ కాల్స్ అండ్ మెసేజెస్ చాలా అయితే ఉంటాయి. అవన్నీ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ యాంగ్చాంగ్ అయితే ఇలా పెడతాడనమాట, నాకు అర్జెంట్గా డబ్బులు అనేది అవసరం, ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉంది అని చెప్పి పెడతాడు. ఇంకా వెంటనే హీరోయిన్ ఈ మెసేజ్లు అనేవి చూసి వెంటనే యాంగ్చాంగ్ అయితే కాల్ చేస్తుంది అనమాట. ఏమైంది, మీ ఫ్యామిలీకి ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి అడుగుతుంది అనమాట. ఆ మాటకి యాంగ్చాంగ్ అయితే అంటాడు, ఏం ప్రాబ్లం లేదు, ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది, నా ఫ్రెండ్ ఒకరు నాకు అయితే హెల్ప్ చేశారు, నాకంతా సాల్వ్ అయిందిలే అని చెప్పి అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే నేను యాక్చువల్గా ఫోన్ ఎందుకు ఎత్తలేదంటే ఈ రోజు అని చెప్పబోతూ ఉంటుంది అనమాట. ఇంకా ఆ మాటకి యాంగ్చాంగ్ అయితే నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు, నేను అర్థం చేసుకోగలను, నువ్వైతే చాలా బిజీగా ఉంటావని, అందుకే నిన్ను ఏమాత్రం క్వశ్చన్ చేయడం లేదు, అయినా నేను ఇప్పుడు నా హోమ్ టౌన్కి అయితే వెళ్తున్నాను, నా ఫ్యామిలీతో కొంచెం మాట్లాడాలి అండ్ డిస్కస్ కూడా చేయాలి, నేను ఉంటాను అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తాడనమాట. హీరోయిన్ మాట కూడా వినడు యాంగ్చాంగ్ అయితే. అలా పెట్టేసేసరికి హీరోయిన్కి ఏమీ అర్థమవుదు, ఏంటో అని చెప్పి ఇంకా తనైతే ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అలా చాలా అంటే చాలా కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది. యాంగ్చాంగ్ తన్ని పట్టించుకోలేదని. ఇక్కడ హీరో దగ్గరికి తన అసిస్టెంట్ వచ్చి, ఈరోజు హీరోయిన్ డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయింది, తను బాగానే ఉంది బాస్ అనగానే హీరో కూడా సరే అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ జాబ్ అయితే పోయింది కదా లీలీది, ఈ విషయం హీరోయిన్కి అయితే తెలుస్తుంది. ఇదంతా నా వల్లే కదా, నువ్వు నా వల్లే కదా ఇన్వెస్టర్ని వెతికావు, అందుకే కదా నీ జాబ్ కూడా పోయిందనగానే అదేమీ లేదులే, వాటి నుంచి రిజైన్ చేయాలనుకుంటున్నా, ఈ రూపంలో రిజైన్ చేసేసా అంతే అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాదన్నమాట. కానీ హీరోయిన్ మాత్రం లీలీ అలా అబద్ధం చెప్తుందని అయితే తెలుసుకోగలుగుతుంది. కానీ మింగు మాత్రం నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాదన్నమాట. హీరోయిన్ అయినా వినిపించుకోకుండా ఎవరో ఒక ఇన్వెస్టర్ని వెతకాలని చెప్పి అందరికీ కాల్స్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ షూ కూడా అలాగే కాల్ చేస్తూ ఉంటాడనమాట. కానీ ఏ ఇన్వెస్టర్ వీళ్ళకైతే దొరకరు. వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ఏ ఇన్వెస్టర్ రెడీగా అయితే ఉండడమాట. ఇక్కడ హీరోయిన్ దగ్గరికి ఒక ఎంప్లాయీ అయితే వస్తాడు, హీరోయిన్ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీ. హీరోయిన్ అయితే అంటది, ఇప్పుడు మనం ఫైనాన్షియల్గా ఇబ్బందిలో ఉన్నాం, నువ్వు కూడా ఎక్కడైనా జాయిన్ అవ్వాలనుకుంటే రిజైన్ చేసి జాయిన్ అయిపో, ఎలాగో తను వెళ్ళిపోయింది కదా అనగానే ఇక్కడ అబ్బాయి అంటాడు, నాకు నీ మీద మిస్టర్ సు మీద చాలా అంటే చాలా నమ్మకం ఉంది మేడం, నేను మీకు సపోర్ట్గా ఉండగలను, కానీ ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేయలేను, కానీ నేను నమ్మకాన్ని అయితే ఇవ్వగలను, మీ మీద నమ్మకం ఉంది అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, తినైనా వీళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నాడని. ఇంకా అప్పుడే హీరోయిన్కి అయితే అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఇంకా సూక్ అయితే చెప్తుంది, ఎవరో అన్నోన్న పర్సన్ కాల్ చేశారని. ఎవరు మీరు అని చెప్పి అడగగానే ఇక్కడ ఆమె అయితే చెప్తుంది, మేము డాంగ్యాంగ్ టెక్నాలజీ నుంచి కాల్ చేస్తున్నాను, నా పేరు హ్యాంగ్ యూన్ అని చెప్పి. తనెవరో కాదు, హీరో ఒక కజిన్ మాట. ఇంకా ఆ మాట విన్న హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. ఆమె అయితే చెప్తుంది, రేపొద్దుట మీరు మా కంపెనీకి రాగలరా, నేనైతే ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నా మీ కంపెనీలో అని చెప్పి అంటదన్నమాట. ఈ విషయమే ఇక్కడ అసిస్టెంట్ ట్యాంగ్కి తెలిసి హీరోకి అయితే చెప్తాడనమాట, మీ కజిన్ హీరోయిన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అనుకుంటుందని. హీరో అయితే ఖచ్చితంగా చెప్పగలడు, హీరోయిన్ ఆ ఇన్వెస్ట్మెంట్ని అసలు యాక్సెప్ట్ చేయదు, నాకు తెలుసు తన గురించి అనగానే. ఆ మాటకి అసిస్టెంట్ ట్యాంగ్ అయితే ఇలాగంటాడు, హీరోయిన్ పరిస్థితి అసలు బాగాలేదు, అందుకోసం తను ఆలోచించి ఇన్వెస్ట్మెంట్కి ఓకే చెప్పచ్చు, ఒకవేళ తను అలా ఇన్వెస్ట్మెంట్కి ఓకే చెప్తే తను మీకు వ్యతిరేకంగా ఉంటుంది అండ్ తను మీకు ఎనిమి కూడా అవుతుంది, మీ చేతులరే మీరు తన్ని నాశనం చేసిన వాళ్ళు కూడా అవుతారు, ఒకసారి మీరే ఆలోచించుకోండి, పర్సనల్గా కూడా ఆమె మీకు వర్కౌట్ కూడా అవ్వదు అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరో కూడా షాక్ అవ్వి అలా స్టన్నింగ్ అయిపోయి ఉంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే హీరో కజిన్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఆమె అయితే చెప్తాదన్నమాట, నేను మీ ప్రపోజల్ అనేది చదివాను, చాలా అంటే చాలా బాగా ఉంది మీ ప్రపోజల్ అనేది, నాకు కూడా నచ్చింది, నేను మీతో కోఆపరేషన్కి ఓకే అనేది చెప్పగలను, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పగలరా అని చెప్పి హీరో కజిన్ అయితే హీరోయిన్ వాళ్ళని అడుగుతుందన్నమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే మాకు 10 మిలియన్ అనేది కావాలి, మీకు ఎక్స్చేంజ్గా 50% స్టాక్స్ అనేది మేము ఇవ్వగలము అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట బిజినెస్ గురించి. ఆ మాటకి ఆవిడైతే అంటది, నాకు 15% కాదు 33.4% స్టాక్స్ అనేది కావాలి, ఎందుకంటే నేను
మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇస్తాను కదా, 50% అనేది మాకు చాలా తక్కువ. సో మేము లాసుల్లోకి వెళ్ళిపోతాం. సో మాకు అలా కాదు, 33.4% కావాలి. అండ్ దానికి తోడు మీకు ఒక టీంని ఇవ్వగలం, రీసెర్చ్ డిపార్ట్మెంట్ కూడా ఇస్తాము. లేక మీరు ఇంకా దేని గురించైనా వరి అయితే మీరు నాతో నిర్భయంగా చెప్పచ్చు అని చెప్పి కజిన్ అయితే అడుగుతుంది అనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నేను ఈ కంపెనీకి ఫౌండర్ని, నా టీంని నేనే ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నా. దీని మీద నాకు పూర్తి హక్కులు కూడా కావాలి. ఏ హక్కు మీకు ఇవ్వాలని అనుకోవడం లేదు అనగానే ఇక్కడ ఏమైతే అంటది, నాకు అర్థమైంది, కానీ నాకైతే ఇంకా త్వరగా పని అనేది అయిపోవాలని చెప్పి కోరుకుంటాను. దాని గురించి నేను ఏమైనా చేయగలను. సరే, మీరు ఇదంతా ఆలోచించుకొని రేపొద్దుట 10 నా దగ్గరికి వచ్చి ఏ నిర్ణయం అనేది చెప్పండి, నేను ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి హీరోయిన్ వాళ్ళకైతే చెప్తాదన్నమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళు కూడా సరే అంటారు. ఇక్కడ సూ అయితే అంటాడనమాట, ఏంటి ఏం నిర్ణయించుకున్నావని చెప్పి హీరోయిన్తో. హీరోయిన్ అయితే చెప్తుంది, ఆమె చెప్పేది నాకు ఏది కరెక్ట్గా అనిపించట్లేదు. నేను ఆమెనైతే అడిగాను, మా టీంని చేంజ్ చేయకండి, ఫౌండర్ కింద నేనే ఉంటాను అండ్ దేన్ని మీరు మార్చడానికి లేదు అని. కానీ ఆ మాటకి ఆమె ఏ సమాధానం చెప్పలేదు అనగానే ఆ మాటకి ఇక్కడ సూ అంటాడు, మనకి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు, ఇప్పటికీ మనం చాలా అంటే చాలా లాస్లో ఉన్నాము. ఈ అవకాశాన్ని గనక కోల్పోతే మళ్ళీ సెకండ్ ఆప్షన్ వచ్చే ఛాన్సే లేదనగాని ఒకసారి నువ్వే చూడు. ఇలా ఒక దాంట్లో తను ఇన్వెస్ట్ అనేది చేసిన తర్వాత ఆ ఫౌండర్ని అనేది తీసేసి ఆ కంపెనీ అంతా తనే టేక్ ఓవర్ చేసేసింది. ఆ షేర్ హోల్డర్స్ అన్నీ తనే తీసేసుకుంది, ప్రాఫిట్ కూడా తనకే వచ్చింది. అలా మన కంపెనీకి కూడా అవే అవకాశం ఉందేమో అనగాని, కానీ మనకి ఇది కోల్పోతే ఇంకో అవకాశం లేదు కదా అని చెప్పి ఇక్కడ సూ అయితే హీరోయిన్కి ప్రెషర్ అనేది ఇస్తాడనమాట డిసిషన్ మేకింగ్లో. కానీ హీరోయిన్కి అయితే ఏమర్థం అవుతుంది, ఏం డిసిషన్ తీసుకోవాలో ఏంటో అని చెప్పి. అలా కొంచెం తన అయితే తలనొప్పిగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా బయటకు వచ్చి తనైతే ఆలోచించుకుంటూ ఉంటుంది అనమాట. తన ఫ్రెండ్స్ అండ్ యాంగ్ చెంగ్, క్యూజిన్ అందరూ అయితే తనకి లూజ్ అయిపోతూ బిజినెస్ చేయలేవు అని చెప్పి డిస్మోటివేట్ అనేది ఫస్ట్లో ఇస్తారు. ఇదంతా తలుచుకుంటూ ఉంటుంది. ఇంకప్పుడే హీరో కూడా హీరోయిన్ని పైనుంచి అయితే చూస్తూ ఉంటాడనమాట. తను ఏ డిసిషన్ తీసుకుంటుందా ఏంటా అని చెప్పి ఇక్కడ హీరోయిన్ అలా ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట. ఇక్కడ హీరోయిన్కి అయితే ఏమీ అర్థమవుదు. ఇంకా మార్నింగ్ అయితే అయిపోతుంది. ఇంకా 10 అవే టైం అయితే దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. ఏం చేయాలా ఏంటని చెప్పి హీరోయిన్ ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక్కడైతే హీరో కజిన్ అయితే ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట, టైం అనేది పెట్టుకొని హీరోయిన్ వస్తుందా రాదా అని చెప్పి. మన హీరో అయితే ఫుల్ టెన్షన్లో అయితే ఉంటాడు, హీరోయిన్ ఏ డిసిషన్ తీసుకుంటుందా అని చెప్పి. హీరో కూడా ఆలోచిస్తాడనమాట, ఒకవేళ తను ఓకే చెప్తే నేను తనకి ఎగ్నెస్ట్గా పని చేయాలేమో అని. హీరోయిన్ అయితే వెంటనే లేచి తను ఏ నిర్ణయం అనేది తీసుకుందో ఆ విషయం అనేది చెప్పాలని వెళ్తుందన్నమాట. హ్యాంగ్యూన్ అయితే ఎదురు చూస్తూ ఉంటుంది హీరోయిన్ వస్తుందా రాదా అని. కానీ హీరోయిన్ అయితే వెళ్తుందన్నమాట హ్యాంగ్యూన్ దగ్గరికి. ఇక్కడ మన హీరో అయితే టెన్షన్లో కళ్ళు మూసుకొని ఉంటాడు, ఏ న్యూస్ వినాల్సి వస్తుందా అని చెప్పి. అలా హీరో టెన్షన్ పడుతుంటే అప్పుడే అసిస్టెంట్ ట్యాంగ్ అయితే వచ్చి హీరోయిన్ అయితే మీ కజిన్ ఒక ఆఫర్ని రిజెక్ట్ చేసేసిందని చెప్పి అంటాడనమాట. ఇది వినగానే హీరో చాలా ఫాస్ట్గా లేచి పద హీరోయిన్ దగ్గరికి వెళ్దామని చెప్పి అంటాడు. ఇంకా అలా హీరోయిన్ దగ్గరికి అయితే చాలా ఫాస్ట్గా అయితే బయలుదేరి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే కంపెనీకి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. యాక్చువల్గా హీరోయిన్ అయితే ఎలా రిజెక్ట్ చేసిందో ఆఫర్ని అనేది చూపిస్తారు. ఆమె అయితే అడుగుతుందన్నమాట, నువ్వు రిజెక్ట్ చేయడానికి కారణం ఇదేనా? నువ్వు ఎక్కడ నీ కంపెనీ మీద కంట్రోల్ అనేది కోల్పోతావనే భయంతోనే కదా ఈ ఆఫర్ని నువ్వు నాతో రిజెక్ట్ చేస్తున్నావు అనగానే హీరోయిన్ అయితే నిజం చెప్పాలంటే అదే నిజం అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అలా చెప్పగానే నీకు తెలుస్తుంది కదా నువ్వేం చేస్తున్నావు అంటే, నాకు బాగా తెలుసు మేడం, నా డిసిషన్ మీద నాకు క్లారిటీ ఉంది అని అంటదన్నమాట. ఇదంతా హీరోయిన్ తలుచుకునేసరికి హీరో అయితే వస్తాడు. నేను నీకు 20 మిలియన్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తా, కానీ నాకు షేర్స్ అనేవి 33.4 కావాలి అనగానే హీరోయిన్ అయితే అంటదన్నమాట, ఇదే ఆఫర్ నీ కజిన్ దగ్గర కూడా నేను రిజెక్ట్ చేశానని చెప్పి. కానీ తన వేరు నేను వేరు, నా ఇన్వెస్ట్మెంట్ గురించి నీకు తెలుసు కదా నేను ఎలా చేస్తానో అనగానే హీరోయిన్ అయితే చెప్తుంది, నాకు ఒక కండిషన్ ఉంది, నా కంపెనీకి సంబంధించిన ప్రతి ఒక్క కంట్రోల్ని నేనే కంట్రోల్ చేయాలి, దానికి ఓకే అంటే నాకు ఓకేనే అని చెప్పేసరికి హీరో కూడా నాకు ఓకే అని చెప్పి అంటారు. అలా వీళ్ళిద్దరూ అయితే ఇన్వెస్ట్మెంట్కి ఒకరికొకరు ఒప్పుకుంటారన్నమాట. యాంగ్ అయితే తన హోమ్ టౌన్ నుంచి వచ్చేస్తాడనమాట. ఇంకా యాంగ్ రిసీవ్ చేసుకోవడానికి మన హీరోయిన్ కూడా వెళ్తుంది. హీరోయిన్ అయితే యాంగ్ చూడగానే ఫాస్ట్గా వెళ్ళి హక్ చేసేసుకుంటుంది అనమాట. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా అని చెప్పి యాంగ్తో అంటది. యాంగ్ కూడా నేను కూడా మిస్ అయ్యా అని చెప్పి అంటాడు. హీరోయిన్ అయితే రింగ్ అనేది చూపించేసరికి యాంగ్ అయితే అవునా బాగుంది నీకు ఆ రింగ్ అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇలాగైతే చెప్తుంది, ఈ రోజు నేను ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేయాలనుకుంటున్నా, నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది దొరికింది, ఇన్వెస్టర్ కూడా దొరికేశారు అని చెప్పి అంటదన్నమాట. ఈ మాట వినగానే యాంగ్ కూడా కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతాడు. కానీ సరే అయితే వెళ్ళి అగ్రిమెంట్ అనేది సైన్ చేయి, నేను ఒక్కడిని ఇంటికి ఒంటరిగా అయితే వెళ్ళగలను అని చెప్పి హీరోయిన్ అయితే పంపిస్తాడనమాట. హీరోయిన్ కూడా సరే అని చెప్పి వెంటనే హీరో ఒక ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ అసిస్టెంట్ ట్యాంగ్ అయితే అడుగుతుంది అనమాట, హీరో ఎక్కడ ఉన్నాడని. ఆఫీస్లో ఉన్నారు, మీరు వెళ్ళి కూర్చోండి అనగానే అప్పుడే హీరోయిన్ అసిస్టెంట్ డెస్క్ మీద ఉన్న ఇన్విటేషన్ అయితే చూస్తుంది అనమాట. ఇంకా అది చూసిన హీరోయిన్ అయితే మనసులో ఒకటైతే అనుకుంటుంది. ఇంకా లోపలికి వెళ్ళగానే హీరో అయితే ఉంటాడు, అక్కడికి వెళ్ళి కూర్చో, అగ్రిమెంట్ మీద సైన్ చేయి చూడు అని చెప్పి అంటాడనమాట. హీరోయిన్ కూడా సరే అని చెప్పి అక్కడున్న అగ్రిమెంట్స్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా హీరోయిన్ అయితే అక్కడున్న అగ్రిమెంట్స్ అండ్ కాంట్రాక్ట్స్ చూసేసరికి హీరో అయితే అంటాడు, చదివి ఒకసారి సైన్ చేయని. ఆ మాటకి
అనేసరికి హీరోయిన్ అయితే అంటది, నాకు నీ మీద పూర్తి నమ్మకం అనేది ఉంది, అందుకే చదవక్కర్లేదు, సైన్ చేస్తే చాలు అని చెప్పి అంటదన్నమాట. ఇంకా వెంటనే హీరోయిన్ అనేది సైన్ అనేది చేస్తుందన్నమాట. ఇలా సైన్ చేసినప్పుడు హీరో అయితే చూస్తాడు హీరోయిన్ చేతికి ఉన్న రింగ్ని. ఇంకా హీరోయిన్ చేతికి ఉన్న రింగ్ని చూసిన వెంటనే హీరోకి అయితే అర్థమవుతుంది అనమాట, ఇంకా హీరోయిన్కి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందని. వెంటనే హీరో ముఖం అయితే మాడిపోతుంది అనమాట. ఇంకా తను డల్గా అయిపోతాడు. హీరో అయితే ఇలా చెప్తాడు, రేపొద్దుట మనీ అనేది నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది అని చెప్పి. ఇంకా హీరోయిన్ అయితే ఇలా అడుగుతుంది, నేను డెస్క్ దగ్గర చూశాను, అది కూడా మీ అసిస్టెంట్ డెస్క్ దగ్గర, ఆ ఇన్విటేషన్ నాకు కూడా ఇవ్వచ్చు కదా, నేను కూడా మీటింగ్కి రావాలని చెప్పి అనుకుంటున్నాను ప్లీజ్ అని చెప్పి అడిగేసరికి హీరో అయితే అంటాడనమాట, సరే అయితే నేనైతే ఆ ఇన్విటేషన్ నీకైతే పంపిస్తాను సరేనా అని చెప్పి అంటాడు. ఇంకా మాట అనగానే హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. సరే అయితే నేను వెళ్తున్నానని చెప్పి అంటనమాట. హీరో కూడా సరే అంటాడు, కానీ హీరో అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. యాంగ్రీ అయితే హీరో దగ్గరికి వస్తుందన్నమాట, నేను ఫేజ్ 2 ప్రాజెక్ట్ అనేది చెక్ చేసేసాను, అంతా క్లియర్ అయిపోయింది, ఒకసారి నువ్వు ఈ ఫైల్ అనేది చెక్ చేయనగానే హీరో కూడా ఫైల్ అనేది చెక్ చేస్తాడు. ఇక్కడ యాంగ్రీ అంటది, నీకోసం నేను కొన్ని పేస్ట్రీస్ అనేవి తీసుకొచ్చాను, నువ్వు తింటావా అని చెప్పి అంటది. ఇంక ఇలా అడుగుతూ పేస్ట్రీస్ అయితే ఇస్తుందన్నమాట. నీకు చాలా ఇష్టం కదా, అందుకే ఏ ఫ్లేవర్ ఏంటో అనేది తెలుసుకోవాలని చాలా పేస్ట్రీస్ అయితే తీసుకొచ్చా, తిను అని చెప్పి ఇలా అడుగుతుందన్నమాట. నేనైతే విన్నాను, నువ్వు నీ స్కూల్ మేట్స్కి ఎవరికో కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నావంట కదా అని చెప్పి అంటదన్నమాట. ఇలా అడగగానే హీరో అయితే అంటాడు, నువ్వు అడిగేది హీరోయిన్కి నేను ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నాను ఆ విషయం గురించేనా అని అడిగేసరికి అదే అనుకుంటా, తను నీ స్కూల్ మేట్ కదా అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, నేను ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది వర్త్లెస్ కంపెనీ మీద చేయలేదు, ఆ కంపెనీకి ఎంత విలువ ఉందో అంతవరకు నేను హెల్ప్ అనేది చేస్తా, నీ కంపెనీకి ఎలా అయితే నేను ఇన్వెస్ట్మెంట్ చేశానో తన కంపెనీకి అలాగే ఇన్వెస్ట్ చేశా, అయినా నువ్వు ఒకప్పుడు నా కాలేజ్ మేట్వే, అది మర్చిపోమాకు అని చెప్పి అంటాడనమాట. నేనేం అనలేదు, అంతే నార్మల్గా నిన్ను అడుగుతున్నాను అనగానే నాకు అర్థమైంది, సరే నేను ఈ పేస్ట్రీస్ అయితే తిన్నాను, నువ్వైతే తీసుకువెళ్ళిపో అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ వాళ్ళకి నెక్స్ట్ డే అయితే హీరో అయితే అకౌంట్లో మనీ అనేది పంపించేస్తాడు. ఇది చూసి హీరోయిన్ వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారన్నమాట, హీరో మనీ అనేది పంపించేశాడని. ఇంకా హీరోకి థ్యాంక్స్ చెప్పేసరికి హీరో అయితే ఇన్విటేషన్ కూడా ఇస్తాడనమాట ఆ మెడికల్ మీటింగ్కి. ఇంకా హీరోయిన్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి కొంచెం షాక్లో కూడా ఉంటుంది. ఈ విషయం తన తోటి ఉన్న ఎంప్లాయీస్ కూడా షేర్ చేసుకొని హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇక్కడ లీలీ అయితే మళ్ళీ బార్లో అయితే కూర్చొని మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇలా ఎంజాయ్ చేస్తున్నప్పుడే అక్కడికి స్మైలీ కూడా వస్తాడు. స్మైలీ అయితే అంటాడనమాట, నువ్వు ఇదేదో కోఇన్సిడెంట్ అని అనుకుంటావేమో, ఇదైతే కోఇన్సిడెంట్ కాదు అని చెప్పి అంటాడు. అయితే నేను ఇక్కడ ఉన్న విషయం నీకెలా తెలుసు అని చెప్పి లీలీ అడిగేసరికి ఇక్కడ స్మైల్ అంటాడనమాట, ఈ బార్ ఓనర్ నా ఫ్రెండే, అందుకే నాకు తెలుసు అనగానే, సరే ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అని చెప్పి లీలీ అడిగేసరికి నిన్ను చాలా మిస్ అయ్యా అందుకే వచ్చాను అని చెప్పి అంటాడనమాట. అలా వీళ్ళిద్దరు మళ్ళీ హోటల్కి అనేది వెళ్ళి అలా ఇద్దరు ఇంటిమేట్ అయితే అవుతారన్నమాట. యాంగ్చంగ్ అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి, ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నావా, ల్యాప్టాప్ క్లోజ్ చేసి పడుకోవచ్చు కదా అని చెప్పి అంటాడు. హీరోయిన్ అయితే ఎక్కడ యాంగ్చంగ్ చూస్తాడని కంగారు పడిపోయి ఇంకా సిస్టమ్ అయితే ఆఫ్ చేసేస్తుంది అనమాట. వచ్చి పడుకుంటాను అని చెప్పి. కానీ యాంగ్చంగ్ ఇలా అంటది, మనిద్దరం మూవీ చూసి చాలా కాలమైంది కదా, మనిద్దరం కలిసి మూవీ చూద్దాం ఓకేనా అని చెప్పి అనడంతో యాంగ్చంగ్ కూడా సరే అయితే మనిద్దరం మూవీ చూద్దామని చెప్పి అంటాడనమాట. ఇంక ఇద్దరు కలిసి మూవీ అనేది చూస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ అయితే యాంగ్చంగ్ ఇలా అంటది, మన ఇద్దరం కలిసి మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్దామా సరేనా, నేను మీ నాన్నకి నచ్చిన ఏదో ఒకటి తీసుకువస్తాను గిఫ్ట్స్ కానీ, అలాగైతే మీ అమ్మగారికి నచ్చిన స్కిన్ కేర్ కాస్ట్యూమేటిక్స్ ప్రతిదీ తీసుకొస్తాను సరేనా, మన ఇద్దరం కలిసి పేరెంట్స్ని మీట్ అవుదామా అంటే ఫస్ట్ మూవీ చూడు తర్వాత వాటి గురించి మాట్లాడుకుందామని యాంగ్చంగ్ అయితే అంటాడనమాట. హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది.